నమస్కారం అండి. నమస్కారం అండి. ఏం పేరు సార్? హనుమంత్ సూర్య పద్మనాభం అండి. ఏ ఊరు మీది? గోవిందపురం అండి. గోవిందపురం. కాన్స్టిట్యున్సీ ఏది వస్తుంది? జగ్గంపేట మండలం. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? జ్యోతి నెహ్రూ గారికి గెలుస్తారు అనుకున్నాం. జ్యోతి నెహ్రూ గారికి కోటేద్దాం అనుకుంటున్నాం. ఎందుకని ఆయనే? మాకు మెరక ఏరియాకి నీళ్ళు తీస్తారని, మంచిగా ఏలేరు ప్రాజెక్టులో నుంచి గతంలో తీసారు. ఇప్పుడు మళ్ళీ అదే కాలువ వేస్తారని. వైఎస్ఆర్లో వచ్చారు కానీ ఎక్కడ ఒక పైపు కూడా వేసింది జాడలేదు ఎక్కడన్నా. ఆ పైపు తెచ్చి మాకు మెరక ఏరియా నీళ్ళు సౌకర్యం పెడతారని. నీళ్ళు ఒకటైతే సరిపోద్ది, ఇంకేం అక్కర్లేదు, ఓటేస్తారా? ఆటోమేటిక్గా ప్రజలు బతకాలంటే నీరు ఒకటి ఇస్తే చాలా మట్టికి బతికినట్టండి. ఎలా అండి? ఏ రకంగా? ఇప్పుడు వ్యవసాయాలు బతికితే వస్తాయి. చేలు ఉన్నాయి ప్రతి ఒక్కటికి, ప్రతి రైతుకి. ఆ చేలో ఉన్న దానికి ఏదో వ్యవసాయం పెట్టుకుంటాడు, పక్కన కూలీని తీసుకెళ్తాడు. ఓకే. మీ ఊర్లో చదువుకున్న పిల్లలు ఉన్నారా? ఉన్నారండి. ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళందరికీ? ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు వస్తాయా మరి? నెహ్రూ గారు వస్తాయి? నెహ్రూ గారు వస్తే ఉద్యోగాలు ఇస్తానంటున్నారండి. ఏ రకంగా ఇస్తా అంటున్నారు? ఏరే దృష్టిలో పెట్టి అతను నెహ్రూ గారు ప్రత్యేకంగా ఉద్యోగం ఇస్తాను ప్రతి ఒక్కరికి. డెవలప్మెంట్ చేసి కంపెనీలు తీసుకొస్తా అంటున్నాడు. తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తాను ప్రతి యువతకి, డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరోడికి. మీరు తోట నరసింహ గారు గతంలో ఎంపీగా చేశారు, మీ పార్లమెంట్కి, మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేశారు. ఆయన పరిస్థితి మళ్ళీ ఆయన కూడా పోటీ చేస్తున్నారు వైసీపీ తరఫున. ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గురించి అసలు ఓట్లు వేయరండి చుట్టూ. అంటే అంత అభిమానం పెరిగిపోయింది అంటారు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ మీద అంత అభిమానం పెరిగి. ఎందుకని? ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్పండి. ఏముందండి, మధ్యవారం తీస్తానన్నారు, తీయలేదండి. కుర్రోళ్ళకి సంవత్సరానికి ఫస్ట్ క్యాలెండర్ ఇస్తాను, జాబ్ క్యాలెండర్, అది ఇవ్వలేదండి. ఇంకోటి ఏదండి చెప్పండి, మీరు ఆలోచించుకొని చెప్పండి, కంగారు లేదు. అమ్మఒడి తల్లి 2 బిడ్డలకే అమ్మఒడి వేస్తున్నారు, ఒకరికి వేసారు. అది కూడా 15,000 వేస్తున్నదా, ఒకసారి 14 వేసారు, తర్వాత 13 వేసారు, 3 వేసారు, 12,000లోకి వచ్చేసింది. ఇప్పుడు కరెంటు బిల్లు పెరిగితే పెన్షన్లు చేస్తున్నా అంటారా? నిజమేనా? తీసేది 500 దాటితే పెన్షన్ తీసేస్తున్నారు కరెంటు బిల్లు. మీరు అలాంటి పాలన రావద్దు అనుకుంటున్నారు? ఇంకా అందుకని దాని నుంచి రాకూడదు అనుకుంటున్నాను. రాకూడదు అనుకుంటున్నారు. నెహ్రూ గారు గెలుస్తారా మరి? నెహ్రూ గారు గెలుస్తారండి. మెజారిటీ ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మాకు 25,000. లాస్ట్ టైం 23,000 మెజారిటీ వచ్చింది కదండి. అంటే ఆ మెజారిటీని కూడా చంపలేరా మీరు? ఆ మెజారిటీ పిచ్చి వెళ్తారు అనుకుంటున్నారండి. అండి ఆ మెజారిటీ చంపే వెళ్తారా ముందుకు వెళ్ళారు. మీరు అన్నది ఎంత అయింది? లాస్ట్ టైం జ్యోతుల చంద్రబాబు గారికి 23,000 మెజారిటీ వచ్చింది. 25,000 అంటున్నామండి. 2,000 అన్న తేడా అంతేనా మీ అభిమానం? సరిపోతుందండి. ఎంతగానో మెజారిటీగా తీసుకోవాలని ఆశలో ఉన్నాం. అంతేనా? అంటే నరసింహ గారు పోటీయా కాదు? అసలు పోటీ ఏం కాదండి. నరసింహ గారు పోటీ కానప్పుడు మరి 25,000 మెజారిటీ వస్తుందని ఎలా చెప్తారు మీరు? పెద్దలు ఉంటారు కదండి, పైకి తిరిగిన కొంత అటు ఉంటారు, ఇటు ఉంటారు, కూడా మన వెనకాల తిరుగుతుంటారు, మన గోతులు వేస్తుంటారు. జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. తక్కువ అంచనాతో సరిపెట్టుకుందాం అంటున్నారు మీరు. ఎవరైనా నెగ్గుతారండి. ఓవరాల్ గా నెగ్గుతారంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.